నమస్కారం కృష్ణరావు గారు. నమస్కారం. ఐవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మాట మనము అనేకమైనటువంటి అంశాల మీద మీ అభిప్రాయం తెలుసుకుందామని చెప్పేసి ఈ వేదిక ద్వారా అడగబోతున్నాను. ఒకటి ఏంటంటే, సెప్టెంబర్ 2024 నుంచి ఈ రోజు దాకా చూస్తే భారతదేశంలో విదేశీ పెట్టుబడులు వెనక్కి తీసుకుపోవడానికి స్టాక్ మార్కెట్స్లో విదేశీ మదుపుదారులు కన్సిస్టెంట్గా అమ్ముతూనే వెళ్తూ ఉన్నారు. సెప్టెంబర్ 24 నుంచి ఈ రోజు వరకు చూస్తుంటే అసలు అదేమవుతుందంటే ఇంగ్లీష్లో ఒక ఫాలింగ్ స్క్వాడ్ అని అంటారు చూసారా, అట్లాగా ఎవరైనా వచ్చి పెడితే వాళ్ళకి ఓన్లీ బాధ లాసు ఉండడం తప్ప వాళ్ళకి ఏ విధమైన ఇది కాదు. ఎందుకంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దీనికి వేరే కారణాలు చెప్పారు. మనకేంటంటే అక్కడ డాలర్ వాల్యూ ఒకటి, తర్వాత రెండోది ఏంటంటే అక్కడ బాండ్ ఈల్డ్స్ ఒకటి బెటర్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అమ్ముతాను మొదట్లో చెప్పారు. అనేక మంది చూశారు. కానీ ఈరోజు కనుక చూసుకునేటట్టయితే behind every investor, whether it is short term or long term, there is a very bad feeling that they have missed a good opportunity and gave opportunity only foreign institutional investors to take away the beauty from the Indian stock markets. ఇది ఎంతకాలం జరుగుతుంది అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ గారు ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఆయన తీసుకున్న విధానాలతో ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ మీదను ఈ టారిఫ్స్ పాయింట్ మీద చాలా మటుకు వాళ్ళ యొక్క రాబడి కానీ వాళ్ళ యొక్క గ్రోత్ ఫ్యాక్టర్ కానీ డెఫినెట్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది టెంపరీ ఫినామినా లేకపోతే లాంగ్ టర్మ్లో ఇంకా స్టిల్ ఇండియా, భారతదేశం లాంటి దేశాలు ఇంకా పెను సవాళ్ళు ఎదుర్కోబోతున్నాయి. ఎందుకంటే మొన్న మోడీ గారు వెళ్ళినప్పుడు కూడాను ఆయన ఎక్కడైనా మావ కానీ వంగతోటలో కాదన్నటువంటి సామెత కింద మీరు వేస్తే మేము వేస్తాము, ఐఎమ్ వెరీ క్లియర్ ఇదంతా అని చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఈ సెన్సెక్స్, నిఫ్టీ అనేవి బారోమీటర్స్ కింద మనం చూసుకుంటూ ఉంటాం. ఇవి షార్ట్ టర్మ్లో ఎట్లా ఉండబోవచ్చు, మీడియం టర్మ్లో ఎట్లా ఉండబోవచ్చు, లాంగ్ టర్మ్లో ఎలా ఉండబోవచ్చు. లాంగ్ టర్మ్ అనేది చాలామంది చెప్తూనే ఉన్నారు, భారత్ స్టాక్ మార్కెట్స్కి ఏం ప్రాబ్లం లేదు, డెఫినెట్గా పెరుగుతుంది, గ్రోత్ స్టోరీ ఉంది, ఈజీగా క్యాచప్ చేసుకోవచ్చని. అట్లాగే మనం చూసుకునేది కూడా ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్ని కూడా చూసుకోవాలి. మెటల్ సెక్టర్ ఒకటి, ఫార్మా సెక్టర్ ఒకటి, టెక్నాలజీ సెక్టర్ ఒకటి, బిఎఫ్ఎస్ఐ ఒకటి, ఇవన్నీ దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ ది స్టాక్ మార్కెట్ క్రాషెస్ అనమాట. సో దీని మీద అసలు మీకు తెలిసినంత వరకు ఈ దృక్పథం ఎట్లా ఉండబోతుంది, మరి చిన్న మదుపుదారులకు ఏ విధమైనటువంటి మనం సలహా ఇవ్వచ్చనే దాని మీద, అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఏ పర్సనల్ ఒపీనియన్ అండ్ కాషనింగ్ ఆల్ ది పీపుల్ హౌ టు గో ఇన్ ది స్టాక్ మార్కెట్స్. ఐ థింక్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి నాకన్నా యు ఆర్ బెటర్ క్వాలిఫైడ్, బికాస్ మీ ప్రొఫెషనే అది డీల్ చేస్తూ ఉండేది అది కాబట్టి. ఎనివే నాకు తెలిసినంతవరకు కొంత ఇన్పుట్ ఇస్తాను, మీరు దాన్ని ఎక్స్పాండ్ చేసి ఫర్దర్గా యూ కెన్ ఆల్సో దానికి యాడ్ చేయొచ్చు. బేసిక్గా ఒకటి, ఏ ఎకానమీలోనైనా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ వాల్యుయేషన్స్ కానీ రియాలిటీని మించి ముందుకు పోతే పడక తప్పు. ఇండియాలో కూడా బ్రాడ్గా అదే జరుగుతూ ఉన్నది. ఒక లెవెల్ వరకు అందరం అనుకున్నది అంతకుముందు వాల్యుయేషన్స్ హైగా ఉన్నాయి, వాల్యుయేషన్స్ హైగా పోతూ ఉన్నాయి. ఎందుకంటే లిక్విడిటీ వాజ్ డ్రైవింగ్ ఇట్. లిక్విడిటీ ఎక్కువ ఉంది కాబట్టి పోయినా కానీ రియల్గా అంత ఎర్నింగ్స్ మల్టిపుల్స్ ఉన్నటువంటి స్టోరీ కాదు. సో ఇది పడటం అనేటటువంటిది ఒక రకంగా మంచిదే, బికాజ్ ఇంకా పోయి నష్టపోకుండా ఒక లెవెల్లో పడటం అనేటటువంటిది కొంతవరకు ప్రొటెక్షన్ వచ్చినట్టు. ఎఫ్ఐఐస్ ఎప్పుడు కూడా ఎఫ్ఐఐస్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాడేవి మన కోసం పెట్టలేదు, వాడి రిటర్న్స్ కోసం పెట్టుకున్నాడు. వన్స్ ఎక్స్పెన్సివ్ లెవెల్కి పోగానే న్యాచురల్లీ వాళ్ళు పెట్టిన దానికి కావాల్సిన 2-3 టైమ్స్ రిటర్న్ వచ్చేసింది. రెండోది
అదర్ మార్కెట్స్ అట్రాక్టివ్ అయినాయి. అది ఎప్పుడు రిలేటివ్గా చూసుకుంటాడు కదా, వాడిదంతా వరల్డ్ వైడ్ చూస్తాడు కదా. వాల్యుయేషన్స్ ఎక్కువై మనది ఎక్స్పెన్సివ్ అయ్యి మిగిలినవి లెస్ ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు, ఆర్ ఇంట్రెస్ట్ రేట్స్ హైగా అమెరికాలో ఉండి బెటర్ రిటర్న్ సెక్యూర్గా వస్తున్నప్పుడు ఇక్కడ అమ్ముకొని వెళ్ళటం అనేటటువంటిది సహజం. సో అది కొంతవరకు జరిగింది. ఏ వాల్యుయేషన్ కరెక్టు, ఎక్కడ ఆగిపోతుంది, ఎక్కడి నుంచి పెరుగుతుంది అనేది ఎవడూ చెప్పలేడు. అది కానీ తెలిసి ఉంటే అసలు ప్రతివాడు బిలియనీరు అయిపోయి ఉండేవాడు కదా. సెన్సెక్స్ గురించి బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ అది ఎటుపోతుంది, ఏమవుతుంది అనేది ఎవరికీ తెలియదు. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ టు ఇట్. నేను అనుకోవడం ఇంకా పడవచ్చు, తప్పకుండా పడేటటువంటి అవకాశమైందే ఉంది. ఎఫ్ఐఎస్ తీసుకొని పోతూ ఉన్నాయి. గ్రోత్ స్టోరీ కూడా 8% గ్రోత్ అనుకున్నది ఇప్పుడు 6% దగ్గరనే ఆగిపోతూ ఉన్నది. అదొకటి. ఐ మీన్ ఇట్స్ గుడ్ బట్ నాట్ ది బెస్ట్. 8% కన్నా ఎక్కువ ఉంటేనే లాంగ్ రన్లో యూ కెన్ డబుల్ ది ఎకానమీ, ట్రిపుల్ ది ఎకానమీ. అదొకటి. రెండోది స్ట్రక్చరల్ కూడా ఉంది, అది కూడా మనం మర్చిపోకూడదు. స్ట్రక్చరల్ ఎట్లాగంటే ఇంత పాపులేషన్ మీద స్కిల్ డెవలప్మెంటు, ఎడ్యుకేషను, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ అంతగా పోవటం లేదు. సో దీనిని ఇండియన్ ఎకానమీ మిడ్ సైజ్ ఎకానమీ దగ్గర ఆగిపోతుందా, ఆర్ G7 క్లబ్లో వాటిలో చేరే లెవెల్కి వెళ్ళిపోతుందా అనే దాని మీద కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. మిడ్ సైజ్ ఎకానమీ కింద ఆగిపోయి అక్కడి నుంచి ఇంపెటస్ రావడం కష్టమైపోతే అప్పుడు ఓవరాల్గా కూడా ఎకానమీ ఒక లెవెల్లో ఆగిపోవచ్చు. మరి అది రాకుండా ఏం చేయాలి? ఇది మోర్ స్ట్రక్చరల్ ఇష్యూ. స్ట్రక్చరల్గా ఈ మొత్తం దీంట్లో పాపులేషన్ అంతా పార్టిసిపేట్ చేసేటట్టు, మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున జరిగేటట్టు, దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ మీద పెద్దగా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉన్నది. రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. వెస్ట్కి అది పెద్ద ప్రాబ్లం కావచ్చు, ఇండియా లాంటి దేశాలకు అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎక్కువ ఇది కనుక ఇదేంటంటే. మూడోది గ్రోత్ ప్యాటర్న్ కూడా డైవర్సిఫైడ్గా లేదు. ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోతే నీకు స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేసే పాపులేషనే మొత్తం పాపులేషన్లో స్మాలర్ ఫ్యాక్షన్ అయిపోతుంది. వైడ్ స్ప్రెడ్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రోత్ ఉంటున్నప్పుడు దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? సో ఇవన్నీ చాలా ఇష్యూస్. లాంగ్ టర్మ్లో కూడా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా అంతా దూసుకొని వెళ్ళిపోకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇట్లాగే అప్పు డౌను అవుతూ స్టెబిలైజ్ అవుతూ ఇక నుంచి స్లోగానే ఉంటుంది. కానీ ఇంతకుముందు మనం చూసినటువంటి వాల్యుయేషన్స్, ఇంతకుముందు మనం చూసినటువంటి స్టాక్ మార్కెట్ రైసు భవిష్యత్తులో ఉండే అవకాశాలు ఎక్కువ లేవని నేను అనుకుంటున్నాను. అంటే ఇది ఆప్టిమిస్టిక్గా ఉండటం ఓకే, బట్ రియలిస్టిక్గా ఆలోచిస్తే కోర్స్ ఇంకోటి ఏంటంటే మనకున్న పాపులేషన్కు స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేసే పాపులేషన్ చాలా తక్కువ. అది పెరిగే కొద్దీ ఇన్ఫ్యాక్ట్ స్టాక్ మార్కెట్కు బలం వచ్చే అవకాశం ఉంది. బట్ అది జరగాలంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ మోర్ వైడ్గా జరగాలి. ఆ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ మోర్ వైడ్గా జరగకుండా ఇన్ఈక్వాలిటీస్ పెరిగిందనంటే అది కూడా ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్కి మంచిది కాదు. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఇది ఏదో ఇది ఒక టెంపరీ బ్లిప్పు, ఆగిపోయి మళ్ళా పుంజుకొని ముందుకు వెళ్ళిపోతుంది అనుకోవటం మాత్రం పొరపాటు. ఇక్కడి నుంచి ఇంకా పడవచ్చు. పెరిగి ఇక జిగ్జాగ్గానే ఉంటుంది, కానీ వన్ సైడెడ్గా దూసుకొని పోయే పరిస్థితి అయితే మాత్రం కాదని నేను భావిస్తూ ఉన్నాను. దానికి ఇవన్నీ కారణాలు, అండ్ మోర్ ఓవర్ వీటన్నిటికీ మించి ఒక పెద్ద డీస్టెబిలైజింగ్ ఇన్ఫ్లుయెన్స్ లాగా ట్రంప్ వచ్చాడు. ఆ ట్రంప్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది అది మామూలు ఇన్ఫ్లుయెన్స్ కాదు. అది ఎప్పటికీ స్టెబిలైజ్ అవుతుందో దాని స్టెబిలిటీ కూడా స్టాక్ మార్కెట్ మీద తప్పకుండా పడేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూ. ఎవరైనా గెస్ చేయగలమే కానీ ఎవరికి రియల్గా తెలిసేది లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్, కంపెనీస్ అన్నీ సరిగ్గా పనిచేసి ప్రాఫిటబిలిటీని కనుక బాగా చూపెట్టగలిగితే
అప్పుడు వాల్యుయేషన్ ఆటోమేటిక్గానే వచ్చేస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. హౌ ప్రాఫిటబుల్ ఆర్ ది ఇండియన్ కంపెనీస్ అనేటటువంటిది, హౌ ప్రాఫిటబుల్, హౌ క్వాలిటీ కాన్షియస్, హౌ గుడ్ ది కార్పొరేట్ బిజినెస్ ప్రాక్టీసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్ రన్లో నీ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ సస్టైన్ అయ్యి గ్రో కావాలి అంటే అన్నిటికీ మించి నన్ను అడిగితే ఒకే ఒక ఇష్యూ మీద ఆధారపడి ఉంటుంది, ఎథిక్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్. కార్పొరేట్ గవర్నెన్స్ ఎథిక్స్ సరిగ్గా ఉండి సక్రమంగా వాళ్ళు కనుక డిస్క్లోజర్స్ చేస్తూ ముందుకు తీసుకొని పోతే బాగుంటుంది. బట్ అక్కడ ఒపేక్గా ఉండి ఇన్ఫర్మేషన్ షేరింగ్ సరిగ్గా లేకుండా మాల్ ప్రాక్టీసెస్ ఎక్కువగా ఉంటే మాత్రం దాని రిఫ్లెక్షన్ తప్పకుండా స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది. రీసెంట్గానే చూసాం, హైదరాబాద్ బేస్డ్ ఒక ఫార్మా కంపెనీ గైడెన్స్ ఒక రకంగా ఇచ్చారు, రిజల్ట్ ఇంకో రకంగా వచ్చింది, వెంటనే దాన్ని కొట్టేశారు. మరి అవి చూసుకోవాలి కదా, ముందే ఆ గైడెన్స్ ఇచ్చేటప్పుడే ఇవన్నీ ఆలోచించి ఇచ్చుంటే అప్పుడే పడి ఉండేది, అదే రోజు పడి ఉండేది, ఇంత డ్రాస్టిక్గా పడి ఉండేది కాదు. సో ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఓవరాల్గా కార్పొరేట్ గవర్నెన్సు, ఎథిక్స్, ఇవ్వగలిగేటటువంటి రిటర్న్స్, గ్రోత్, ఎకానమీ వైడ్ స్ప్రెడ్ పార్టిసిపేషన్ ఉండేటట్టుగా మోర్ డిస్ట్రిబ్యూటివ్గా కనుక లేకపోతే మాత్రం దాని రిఫ్లెక్షన్ అన్ని చోట్ల ఉంటుంది సొసైటీలో, ఇంక్లూడింగ్ స్టాక్ మార్కెట్. ఇది నా అసెస్మెంటు. మీరు ఇంకొంత ఇన్పుట్ ఇవ్వండి, బికాస్ మీరు ఆన్ ఏ డైలీ బేసిస్. అంటే మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ అంటే అదే ట్రూలీ, బికాస్ మోస్ట్ ఆఫ్ ది ప్రొఫెషనల్స్, బికాస్ దే థ్రైవ్ ఆన్ ది మార్కెట్స్ అండ్ ఆల్ దట్. రీసెంట్గా శంకర్ శర్మ అని చెప్పి ఈజ్ ఏ ప్రొఫెషనల్ అడ్వైజర్, ఆయన మటుకు ఒకటే చెప్పాడు, ద గవర్నమెంట్ కెనాట్ టేక్ ది ఇన్కమ్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్స్ యాజ్ మెయిన్ సోర్స్ అని. అంటే హీ ఈజ్ లిటిల్ క్రిటికల్ అబౌట్ గవర్నమెంట్ లెవీయింగ్ హయ్యర్ ట్యాక్స్ ఆన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. మన బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్ గారు 10 నుంచి 12.5% చేశారు, అట్లాగే షార్ట్ టర్మ్ 15 నుంచి 20% చేశారు. ఆ థ్రెషోల్డ్ దానివల్ల వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు నవ్వు ఇదివరకు స్టాక్ మార్కెట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ పీపుల్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్, బికాస్ ట్యాక్సెస్ తక్కువగా ఉండేది. ఇప్పుడు మామూలుగా చూస్తుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అవి కూడా 30%, 20% అంటే ఏముంది షార్ట్ టర్మ్. దెర్ ఇస్ నో ఇన్సెంటివ్ ఫర్ పీపుల్ టు కమ్ టు ది స్టాక్ మార్కెట్, దట్ ఈస్ వన్ థింగ్. అట్లా కాకుండా ఈ ఎస్టీటీ, జిఎస్టీ వీటన్నిటి మీద కూడాను ఒక ట్రాన్సాక్షన్ చేస్తే దాని మీద ది కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ బికమింగ్ హై ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్. సో దాన్ని కొంచెం అడ్రస్ చేయాలని చెప్పేసి ఇది చేశారు. బట్ ఎనీహో ఐ థింక్ దాని ఇంపాక్ట్ ఇప్పుడు మనందరికీ ఈ 31st మార్చ్ లోపల ఎవరైతే స్టాక్ మార్కెట్స్లో లాభాలు సంపాదించారో వాళ్ళు దాని మీద ట్యాక్స్లు కట్టకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ 31st మార్చ్ లోపల వాళ్ళందరూ ఏ షేర్స్ అయితే లాసెస్ ఉన్నాయో అమ్ముకొని బుక్ చేసుకునేదంతా చేస్తూ ఉంటారు. బట్ మార్కెట్స్ కనుక థ్రైవ్ అవ్వాలి అంటే గవర్నమెంట్ ఆల్సో షుడ్ కమ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సెంటివ్ బేస్డ్ దీని కింద చేయాలి. లేకపోతే ఇప్పుడు మీరు ఈ మార్కెట్స్ హైలో నుంచి కూడా లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ పెట్టుబడులు పెట్టాయి, ఇవన్నీ చూసుకుంటే ఎన్ఏబీస్ చూసుకుంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అఫ్కోర్స్ ఎల్ఐసి లాంటి కంపెనీలు హెవీగా స్టాక్ మార్కెట్స్లో వాటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఒక 6 months బ్యాక్ అని చెప్పి ఇప్పటివరకు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ పీక్ నుంచి ఆల్మోస్ట్ 50% పడిపోయిన ఉన్నాయి. పెద్ద పెద్ద ఫండ్ చేసిన ఇన్వెస్టర్స్ కూడాను వాళ్ళ పోర్ట్ఫోలియోస్ హ్యావ్ shrunk by more than 40 to 50%. This is little alarming for a country like India, where one way because they are selling and ఇది అదేం చూసుకోకుండా మొత్తం అన్ని అమ్మేస్తున్నారు. ఈవెన్ సమ్ ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పినట్టు దేర్ ఆర్ వెరీ గుడ్ కంపెనీస్ విచ్ ఆర్ కమింగ్ ఫర్ ఏ ప్రైస్. ఆ పిఈ మల్టిపుల్ అంటాం కదా, ఆ మల్టిపుల్ పిఈస్ హైగా ఉన్నవి ఇప్పుడు నెమ్మదిగా రీజనబుల్గా వస్తే ఇంకా తగ్గాలని చెప్పి అని అంటున్నారు. సో ఇక్కడి నుంచి ఈ లెవెల్ నుంచి చూసుకుంటే సెన్సెక్స్ ఇంకో 5,000 పాయింట్లు, నిఫ్టీ ఒక 1,200 పాయింట్స్ పడ్డానికి అయితే డెఫినెట్గా అవకాశం ఉంది. సో మరి వేచి చూడాలి. ఇవన్నీ ఏంటంటే ఈ రియాక్షన్స్ అన్నీ ఎట్లా ఉంటాయి, ఎక్కడైనా అయితే ప్రపంచంలో ఒక్క మార్కెట్ సెన్సిటివ్గా ఉండేది స్టాక్ మార్కెట్ ఆన్ అటరెన్సెస్ ఆఫ్ వర్డ్స్ ఆర్ బై వే ఆఫ్ యాక్షన్స్ ఆర్ సంథింగ్. ఇది ప్రతిరోజు అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. అంటే తుమ్మితే దగ్గితే కూడాను పడిపోయే ఉండే ప్రభావం ఉండే మార్కెట్
ఈ స్టాక్ మార్కెట్సే. ఇవాళ యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ మీద ఏదో సమ్ న్యూస్ వచ్చింది, దాంతో ఇన్సూరెన్స్ కంపెనీ వాటి మీద అన్ని షేర్స్ అన్నీ పడిపోయాయి అనమాట. సో ఇవన్నీ చూస్తూ ఉండాలి మరి గవర్నమెంట్ ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉంటుంది, మరి ఎట్లా ముందుకు తీసుకోవాలనేది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ భుజస్కంధాల మీద ఉంది. వెదర్ షీ ఈజ్ గోయింగ్ టు బి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఫైనాన్స్ మినిస్టర్ అవునా కాదా అనేది మనం చూసుకుని ఇన్సెంటివ్స్ ఇస్తే డెఫినెట్గా అయితే మార్కెట్స్ అయితే ఒకటి లాంగ్ టర్మ్లో అయితే మార్కెట్స్ ప్రతి వాళ్ళు చూసుకునేది డౌన్ ది లైన్ అబౌట్ 3 to 4 years. మీరు ఎక్కడైనా ఎప్పుడు చూసుకున్నా సరే మనం చాలా డిప్స్ను హైస్ మళ్ళీ అన్నీ చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ టైం నుంచి మార్కెట్ వన్ వే పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా పడడం కొంచెం బాధాకరమైన విషయమే. అయితే గాయం తగిలితే కానీ ఎలాగా నిలదొక్కోవాలని మీరు చెప్పినట్టు ఇట్స్ ఎ గుడ్ లెసన్ ఫర్ ఎవ్రీ వన్ టు బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ అండ్ టు స్టే ఇన్ ది మార్కెట్స్. అంటే ఒకటి ట్యాక్స్ విషయంలో ముందు ఈ షేర్ కల్చర్ బాగా ప్రజల్లో పాకాలి అని చిదంబరం టైంలో ట్యాక్సెస్ అన్ని డివిడెండ్ మీద ట్యాక్స్ లేదు కదా అప్పట్లో, డివిడెండ్ లేదు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదు చేశారు. బట్ ఆ సిస్టమ్ అట్లాగే ఎప్పటికీ కంటిన్యూ కావాలనుకోవడం కూడా పొరపాటు. బికాస్ ఒక అసెట్ క్లాస్ను మిగిలిన అసెట్ క్లాస్ కన్నా డిఫరెంట్గా చూడాల్సిన అవసరం లాంగ్ రన్లో లేదు. ఆ కల్చర్ ప్రజల్లో వచ్చిన దాకా ఎస్, బట్ బియాండ్ దట్ డెఫినెట్లీ గవర్నమెంట్ కూడా డబ్బులు అవసరం ఉన్నది, తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అసెట్ క్లాస్ను సపరేట్గా చూసే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడనే ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో పెడితే ఎగ్జంప్షన్ ఇవ్వటం మళ్ళీ ఆ అసెట్ క్లాస్ను ప్రోత్సహించినట్టు అవుతుంది. అది తీసేయటానికి ప్రయత్నం చేస్తే పెద్ద అప్రూవర్ వచ్చి మళ్ళీ దే కుడ్ నాట్ డూ ఇట్. అది అసెట్ క్లాస్ మధ్య డిస్టింక్షన్ లేకుండా చేయగలిగితే బాగుంటుంది. కానీ దీనికి స్పెషల్ ఇచ్చి ట్యాక్స్ లేకుండా చేయాలనేటటువంటిది ఏదో ఒక షార్ట్ పీరియడ్లో కుదరవచ్చు, కానీ లాంగ్ టర్మ్ ప్రాసెస్గా కుదరదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఫండ్స్ కావాలి, వాళ్ళ ఎక్స్పెండిచర్ కావాల్సిన వస్తువుని విత్ ఇన్ దట్ ఓన్లీ కంపెనీస్ ప్రాఫిటబుల్గా సక్రమంగా రన్ కాగలిగితే అప్పుడు వాల్యుయేషన్స్ పెరుగుతాయి, అప్పుడు స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. కానీ ట్యాక్స్ వల్లనే తరగటం అనేటటువంటిది పెద్ద. అంటే వెదర్ ఇప్పుడు ఉండే పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్సేషన్ ఇంటర్నేషనల్గా కంపేర్ చేసుకుంటే అది చూడాలి, అది ఎట్లా ఉందనేది. ఎస్, దట్స్ ఎన్ ఇంపార్టెంట్ పాయింట్. సో బికాజ్ ఇఫ్ యూ హ్యావ్ టు ఇన్వైట్ సంబడి ఈ షుడ్ బి ఎన్ అట్రాక్టివ్ డెస్టినేషన్ ఫర్ దెమ్ టు కమ్ అండ్ మేక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. సో చూద్దాం మరి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే దాంట్లో కూడా ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఒకటి. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఫిక్కిలే కాబట్టి దాన్ని ప్రోత్సహించినా కానీ ఏ రోజు పోతుందో తెలియదు. దానికోసం స్పెషల్గా ఇన్సెంటివ్స్ ఇచ్చి ట్యాక్స్ తీసేసి వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు నా దృష్టిలో. అదే ఎఫ్డిఐఎస్ చెయ్యి, బికాస్ అది వస్తే పోయే అవకాశం లేదు, ఉంటుంది. ఆ డిస్టింక్షన్ కూడా మనం మనసులో పెట్టుకోవాలి. ఏదైనా అందరూ ఫింగర్స్ క్రాస్ చేసి చూస్తున్నారు, ఎప్పుడు సార్ట్ ఆఫ్ లీజ్ ఆఫ్ లైఫ్ వస్తుందా అనేది వేచి చూద్దాం.